శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో ఫార్చ్యూనా ఎలా తెలుసుకోవాలి అనే అంశం తెలుసుకుందాం. అసలు ఫార్చ్యూనా అంటే ఏంటి? అదృష్ట బిందువు లేదా అదృష్ట రాశి. మన జాతకానికి ఏ రాశి లేదా ఏ గ్రహం అదృష్టం తీసుకొస్తుంది అనేటటువంటిదే ఫార్చ్యూనా. దాన్ని ఫార్చ్యూనా పాయింట్ అంటారు. దాన్ని ఎలా తెలుసుకోవాలి అనేదే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫార్చ్యూనా అనేటటువంటిది ఎక్కువగా కృష్ణమూర్తి పద్ధతిలో వాడుతుంటాం. దాన్ని కేపీ సిస్టమ్ అని అంటూ ఉంటారు. దాన్ని కృష్ణమూర్తి పద్ధతి అని కూడా అంటారు. ఇందులో ఎక్కువగా ఫార్చ్యూనా గురించి చూస్తూ ఉంటారు. అంటే ఒక జాతకం తీసుకున్నప్పుడు వారికి ఏ గ్రహము ఏ రాశిలో ఫార్చ్యూనా ఉంది, ఆ రాశ్యాధిపతి ఎక్కడ ఉన్నాడు, సో ఆ దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి, దేని ద్వారా వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది, ఉద్యోగం ద్వారా వస్తుందా, తల్లిదండ్రుల ద్వారా అదృష్టం వస్తుందా, వివాహం ద్వారా అదృష్టం వస్తుందా, ఇలా తెలుసుకోవడం కోసం ఈ ఫార్చ్యూన్ అనేటటువంటిది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. ఎలా కనుక్కోవాలి, దానికి ప్రాసెస్ ఏంటి అనేటటువంటిది ఈ వీడియోలో కొంత తెలుసుకుందాం. ముందుగా మన జన్మ జాతకంలో మీ జాతకం తీసుకున్నారు, జన్మ జాతకం ఉంది, అందులో లగ్నం ఎన్ని డిగ్రీలు ఉందో ముందుగా చూసుకోవాలి. ఒక పెన్ను పేపర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫార్చ్యూనా కనుక్కోవాలంటే ముందుగా మన దగ్గర ఒక పెన్ను పేపర్ ఉండాలి. తర్వాత లగ్నం ఎన్ని డిగ్రీలు ఉన్నది అనేటువంటిది ఆ పెన్ను పేపర్ మీద రాసుకోవాలి. అది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపడం జరుగుతుంది. తర్వాత చంద్రుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అది కూడా పేపర్ మీద రాసుకోవాలి. ఆ తర్వాత లగ్నం డిగ్రీస్, చంద్రుడి డిగ్రీస్ అన్నింటినీ యాడ్ చేయాలి, కూడాలి. లగ్నం యొక్క డిగ్రీలు, చంద్రుడి యొక్క డిగ్రీలు కూడాలి, యాడ్ చేయాలి. ఆ మొత్తాన్ని ఒక పక్కన రాసి పెట్టుకోండి. తర్వాత సూర్యుడు ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు ఇది చూసుకోవాలి. సూర్యుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు చూసి అది కూడా రాసుకుని, తర్వాత పైన లగ్నము చంద్రుడు డిగ్రీలు కూడగా వచ్చిన మొత్తాన్ని సూర్యుడి యొక్క డిగ్రీలని తీసివేయాలి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ లగ్న అండ్ మూన్ మైనస్ రవి డిగ్రీస్ అవి తీసేస్తే ఫార్చ్యూనా అనేటటువంటిది వస్తుంది. అది ప్రాసెస్. ఎలా అన్నది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓన్లీ థియరీ ప్రకారం చెప్తుంటే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కంపల్సరీగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పుకుందాం. ఇక్కడ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ లగ్న ప్లస్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ మూన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్. ద టోటల్ మైనస్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ సన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్చ్యూనా. ఇది ఫార్ములా. ఇప్పుడు ఎలా అన్నది ఇక్కడ చూద్దాం. ముందుగా లగ్నం ఎన్ని డిగ్రీలు అనేది రాసుకోవాలి కదా. ఇక్కడ ఎలా రాసుకోవాలంటే లగ్నం ఎక్కడుందో ముందు చూసుకోవాలి. ఈ జాతకంలో కర్కాటక లగ్నం తీసుకున్నాం. అప్పుడు మొత్తం మేషం నుంచి లెక్కేసుకుంటూ రావాలి. ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు ఉంటుంది. ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు ఉంటుంది. మేషం 30 డిగ్రీలు, వృషభం 30 డిగ్రీలు అంటే 60, అలాగే మిథునం 30 డిగ్రీలు 90, 3 90లు వస్తే 30 30 30 కదా. 90 ప్లస్ లగ్నం 10 డిగ్రీల్లో ఉంది. 90 ప్లస్ 10 100 డిగ్రీలు. ఇదే రాసుకోవాలి. లగ్నము 100 డిగ్రీల్లో ఉంది. ఎక్కడి నుంచి? మేషం నుంచి లెక్కేసుకోవాలి. ఇక్కడ ఫార్చ్యూనా కనుక్కునేటప్పుడు ప్రతి డిగ్రీ మేషం నుంచే చూసుకోవాలి. ఫార్చ్యూనా కనుక్కునేటప్పుడు ప్రతి డిగ్రీ మేషం నుంచే చూసుకోవాలి. లగ్నము కర్కాటకంలో ఉంది అంటే ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు అని చెప్పుకున్నాం కదా. మేషరాశి 30 డిగ్రీలు, వృషభ రాశి 30, మిథున రాశి 30, 90 డిగ్రీలు అయ్యాయి. ఇక కర్కాటకలో 10 డిగ్రీల్లో లగ్నం పడింది. 90 ప్లస్ 10 ఈక్వల్ టు 100 డిగ్రీలు లగ్నము. రాసి పెట్టుకోండి. 100 డిగ్రీలు లగ్నము రాసి పెట్టుకున్నారు కదా. అలాగే చంద్రుడిని చూద్దాం. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? తులారాశిలో ఉన్నాడు. అది కూడా 10 డిగ్రీలు. మనకి ఈజీగా అర్థం అవడం కోసం 10 డిగ్రీలను తీసుకున్నాను. మన జన్మజాతకంలో చూసినప్పుడు డిగ్రీస్ మారుతుంటే దాన్ని బట్టి రాసుకోవాలి. ఇక్కడ తులారాశిలో చంద్రుడు ఉన్నాడు, 10 డిగ్రీలో ఉన్నాడు. మళ్ళీ మేషం నుంచి లెక్కేసుకుంటూ రావాలి. మేషం 30, వృషభం 30 60, మిథునం 30 90, కర్కాటకం, సింహం 120 30 150, మళ్ళీ కన్య అందులో 30 180 డిగ్రీలు వచ్చింది. 1 2 3 4 5 6 6 ఇంటూ 30 180 ప్లస్ తులలో 10 డిగ్రీలు 180 ప్లస్ 10 190 డిగ్రీలు చంద్రుడు. ఇప్పుడు ఈ రెండింటిని కూడాలి. లగ్నం యొక్క డిగ్రీలు, చంద్రుడి యొక్క డిగ్రీలు అంటే 100 ప్లస్ 190 290 డిగ్రీలు వచ్చింది ఈ రెండు యొక్క కూడితే. ఇప్పుడు సూర్యుడు రవిగ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు? మళ్ళీ మేషం నుంచి రావాలి. మేషం నుంచి మిథునం వరకు మేషం నుంచి ధనస్సు వరకు ఎన్ని? 9 రాసులు ఉంటాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు. 9 ఇంటూ 30 270.
9 × 30 270 ప్లస్ 10 డిగ్రీలు రవి మూవ్ అయ్యాడు మకరంలో 280. ఇప్పుడు 290 వచ్చేసి లగ్నము చంద్రుడు కూడిక మైనస్ రవి 280. 270 మైనస్ 280 10 డిగ్రీలో ఫార్చునా పడింది. 10 డిగ్రీలు అంటే ఏ రాశిలో వస్తుంది? మొట్టమొదటి రాశి 0 to 30 డిగ్రీస్ మేషరాశిలో ఉంటుంది. సో 10 డిగ్రీల్లో ఫార్చునా ఉందంటే మేషరాశిలో ఫార్చునా ఉంది అంటే అదృష్టం మేషరాశిలో పడింది వాళ్ళకి. ఆ అధిపతి ఎవరు? కుజుడు. ఇక ఫార్చునా మేషరాశిలో ఉందంటే ఇక్కడ ఏ లగ్నం అయింది? కర్కాటక లగ్నం అని చెప్పుకున్నాం ఈ ఉదాహరణ జాతకంలో. కర్కాటక నుంచి లెక్కేసుకుంటూ వెళ్తే మేషరాశి 10వ రాశి అవుతుంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. కర్కాటకం నుంచి లెక్కెట్టండి. కర్కాటకం నుంచి లెక్కేసుకుంటూ వెళ్తుంటే మేషరాశి 10వ అవుతుంది. కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. సో లగ్నం నుంచి 10వ ఇంట్లో ఫార్చునా పడింది. లగ్నం నుంచి 10వ ఇంట్లో ఫార్చునా పడింది అంటే అతనికి ఉద్యోగం వల్ల లాభం ఉంటుంది. అదృష్టం ఎక్కడ? ఉద్యోగంలో ఉంది అదృష్టం. ఉద్యోగం ద్వారా మంచి పొజిషన్లోకి వెళ్తే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కుజుడిని కూడా చూసుకోవాలి. కుజుడు ఎక్కడ ఉన్నాడు జాతక చక్రంలో, దాన్ని బట్టి కూడా అదృష్టం అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఫార్చ్యూనా ఏ ఏ ఇళ్లల్లో ఉంటే ఎంతెంత అదృష్టం ఉందనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఇక మనం లగ్నము ప్లస్ చంద్రుడు మైనస్ రవి చేసాం. ఇప్పుడు లగ్నము చంద్రుడు ఇక్కడ ఎక్కువ నెంబర్ వచ్చింది కాబట్టి తీసివేసి ఈజీగా అయింది. 290 మైనస్ 180 అనేసి. అదే 190 ఇంకా తక్కువ డిగ్రీలు వచ్చింది, సూర్యుడి కంటే తక్కువ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే దానికి ఒక పద్ధతి ఇచ్చాడు. ఒకవేళ లగ్నము చంద్రుడు యొక్క కూడగా వచ్చిన మొత్తము సూర్యుడు డిగ్రీల కన్నా తక్కువగా ఉంటే ఆ లగ్నము చంద్రుడు కూడగా వచ్చినటువంటి మొత్తానికి 360 కలపాలి. 360 డిగ్రీలు కలపాలి. ఎందుకంటే మొత్తం 360 డిగ్రీలు కాబట్టి ఆ నెంబర్ దానికి కలపాలి. ఆ తర్వాత అప్పుడు ఆ మొత్తాన్ని సూర్యుడు డిగ్రీలను తీసేస్తే అప్పుడు మనకి ఫార్చ్యూనా వస్తుంది. అటువంటి కేసు కొంతమందికి అలా కూడా వస్తుంటాయి. లగ్నము చంద్రుడి యొక్క కూడిక సూర్యుడి కంటే చాలా తక్కువగా ఉంటుంది. సో తక్కువ నెంబర్ నుంచి ఎక్కువ నెంబర్ తీయలేం కాబట్టి అక్కడ 360 కలపాలి. కలిపితే అప్పుడు ఎక్కువ నెంబర్ అవుతుంది. అప్పుడు దాన్ని తీసేస్తే ఫార్చ్యూనా వస్తుంది. ఇప్పుడు ఫార్చ్యూనా ఫస్ట్ హౌస్లో ఉంటే ఆ జాతకుడే అదృష్టవంతుడని చెప్పుకోవచ్చు. ఏం పని చేసినా సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది చాలా వరకు. ప్లస్ ఆ అధిపతి ఎక్కడ ఉన్నా కూడా చూసుకోవాలి. ఫార్చ్యూనా గ్రహానికి సంబంధించిన అధిపతి కూడా చూసుకోవాలి. అలాగే ఫార్చ్యూనా సెకండ్ హౌస్లో ఉంది అంటే మంచి ఫ్యామిలీ ఉంటుంది, మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఫార్చ్యూన్ అదే థర్డ్ హౌస్లో ఉంటే మార్కెటింగ్లో మంచి టాప్లో ఉంటారు, కమ్యూనికేషన్ బాగుంటుంది, యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసి అందులో సక్సెస్ అవుతూ ఉంటారు, చిన్న చిన్న బిజినెస్లు చేస్తారు, పబ్లికేషన్స్ రచనలు చేయగలుగుతారు. అదే ఫార్చ్యూన్ ఫోర్త్ హౌస్లో ఉంటే రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదిస్తారు, స్కూల్ బిజినెస్ చేస్తారు, లేదంటే ట్యూషన్స్ చెప్తారు, ఎడ్యుకేషన్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అలాగే ఫార్చ్యూన్ ఫిఫ్త్ హౌస్లో ఉంటే స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు, క్రియేటివిటీ ద్వారా డబ్బులు సంపాదిస్తారు, ఆస్ట్రాలజీ ద్వారా డబ్బులు సంపాదిస్తారు, స్పోర్ట్స్ ద్వారా వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ కలుగుతుంది. ఫార్చ్యూనర్ సిక్స్త్ హౌస్లో ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ సాధించి మంచి పొజిషన్లో ఉంటారని చెప్పుకోవచ్చు. అదే ఫార్చ్యూనర్ సెవెంత్ హౌస్లో ఉంటే పార్ట్నర్షిప్ బిజినెస్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు, స్పౌస్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తారు. పార్ట్నర్షిప్ బిజినెస్, స్పౌస్ సెవెంత్ హౌస్లో ఫార్చ్యూనా ఉంటే. అదే ఫార్చ్యూన్ ఎయిత్ హౌస్లో ఉంటే ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు, ప్రాపర్టీ రిలేటెడ్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు, రెంటల్ ఇన్కమ్, ఆస్ట్రాలజీ దీని ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తారు. అదే ఫార్చ్యూన్ నైన్త్ హౌస్లో ఉంటే ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు, ఫాదర్ యొక్క సపోర్ట్ ఉంటుంది, రిలీజియస్ యాక్టివిటీస్ ద్వారా కూడా నేమ్ అండ్ ఫేమ్ కలుగుతుంది, అదృష్టం అక్కడ ఉంటుందని చెప్పుకోవచ్చు. రిలీజియస్ యాక్టివిటీస్ అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా కూడా వీళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది. అదే ఫార్చ్యూనర్ 10th హౌస్లో ఉంటే జాబ్ ద్వారా మంచి నేమ్ అండ్ ఫేమ్ కలుగుతుంది. ఫార్చ్యూనర్ 11th హౌస్లో ఉంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్, స్టాక్ మార్కెట్, ఇటు మ్యూచువల్ ఫండ్స్ దీని ద్వారా డబ్బులు బాగా సంపాదిస్తారు. ఫార్చ్యూనర్ 12th హౌస్లో ఉంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఫారిన్ సెటిల్మెంట్ దీని ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తాం. ఫార్చ్యూనా ఎక్కడెక్కడ ఉంటాయి వీటితో పాటు ఆ ఫార్చ్యూనా గ్రహానికి రాశికి సంబంధించిన అధిపతి కూడా ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. అదే ఫార్చ్యూనా రాశ్యాధిపతి కనుక బలహీనంగా ఉన్న ఫార్చ్యూనాని ఏదైనా బలహీనంగా ఉన్న గ్రహాలు ఎక్కువగా చూస్తున్నా కూడా అప్పుడు అదృష్టం కొంత తగ్గుతుంది అని తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.
మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా ద్వారా ఆస్ట్రాలజీ చెప్పించుకోవాలి అని అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఓం నమో నారాయణ.